కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు మనకిస్తా ఉన్నటువంటి అభయం ఏంటి అంటే భయపడవద్దు. కాబట్టి ఏ పరిస్థితి అయినా ప్రభు సెలవిస్తూ వచ్చాడు. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము భయపడాల్సినటువంటి పని లేదు అనేది ప్రభు చెప్తూ వచ్చాడు. రెండవదిగా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏంటిది అంటే విధేయత చూపించటం. విధేయత, ఒబీడియన్స్. రక్షణలో లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి ఈ యొక్క క్రిస్మస్లో మనకు ప్రాముఖ్యంగా కనబడేది ఏంటి అంటే విధేయత. మొదటిది, ఎందుకు ప్రభు ఈ లోకంలో ఉద్భవించాడంటే భయపడవద్దు అనేది. రెండవది, మనం విధేయత కలిగిన వారంగా మనం ఉండటము ద్వారా మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడుగా ప్రభు ఉంటాడు. అదే సందర్భంలో మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలని జరిగించేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మానికి సంబంధించినటువంటి సందర్భంలో మనకు అనేక మంది కనబడతారు. వారిలో ప్రాముఖ్యంగా మరియా, రెండు యోసేపు కనపడతాడు. తర్వాత ఫరో కనపడతాడు. ఫరో అంటే ఐగుప్తు రాజు కనపడతాడు. ఆ యొక్క రాజు కనపడతాడు. తర్వాత మనము గమనిస్తే గనక దూతలు, గొల్లలు కనపడతారు. అదంటే పశువుల కాపరులు కనపడతారు. ఆ తర్వాత జ్ఞానులు కనబడతారు. ఆ తర్వాత ఎలిజబెత్తు, జకర్యాలు కూడా మనకి కనబడతారు. ఆ తర్వాత సుమియోను కూడా కనబడతారు. ఇలా అనేక మంది ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మానికి సంబంధించి శాస్త్రులు, పరిసయ్యులు కూడా కనబడతారు మనకి కదండి. హేరోదు రాజు దగ్గరకు వచ్చినప్పుడు వారిని పిలుస్తాడు. పిలిచి చూడండి గ్రంథాల్లో ఏముందంటే, అక్కడ గ్రంథాల్లో రాస్తాడు, యూదా బెత్లెహేమా, నువ్వు స్వల్ప గ్రామమైనప్పటికీ నీలో నుండి నా ప్రజలను ఏలేటటువంటి రాజు ఉద్భవిస్తాడని చెప్తాడు. కాబట్టే ఇందాక నేను చెప్పింది ఫరో అన్నాను, హేరోదు రాజు. కాబట్టి ఈ రీతిగా అనేక మంది వ్యక్తులు కనిపిస్తారు మనకి. ఈ వ్యక్తులందరూ కూడా ఏదో సందర్భంలో మాట్లాడినటువంటి వారే, కానీ ఈ వ్యక్తులందరిలో కూడా మాటలాడనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. మాటలాడని వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఎవరు చెప్పింది? కరెక్ట్ ఆన్సర్, యోసేపును గనక మనం గమనిస్తే యోసేపుకి 4 పర్యాయాలు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. 4 పర్యాయాలు ఈ యొక్క జననానికి సంబంధించినటువంటి విషయాల్లో 4 పర్యాయాలు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. కానీ మారు మాట్లాడలా, ఎక్కడ కూడా నోరు తెరచినట్లుగా ఇదిగో ఈ మాట అన్నాడు, ఇదిగో ఈ ప్రశ్న వేశాడు అనే ఒక్క మాట కూడా కనపడలా. మనం గమనిస్తే గనక మరియ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చి, మరియా భయపడకు, ఇదిగో పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భవతి కాబోతాను అంటే మరియ అడిగింది, ప్రశ్నించింది. అయ్యో ఇది నాకెట్లా సంభవిస్తుంది, నేను గర్భవతిని ఎట్లా అవుతాను అని ప్రశ్న. చూడండి, మనం చూస్తాం మత్తయి సువార్త మనం గమనిస్తే గనక అక్కడ ఈ మరియ ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త కాదండి, ఈ లూకా సువార్తలో మనకు ఉంటుంది అనుకుంటా ఆ మాట. లూకా సువార్తలో మనకి కనిపిస్తుంది. లూకా సువార్తలో 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకు, నీవు దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అప్పుడు అంటా ఉంది 34వ వచనానికి వస్తే, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగు జరుగునని దూత
తో అనగా దూత ఏం చెప్పిందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. కాబట్టే మనం చూస్తాం, ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడినట్టు చూస్తాం. మరియ మాట్లాడింది, ప్రశ్నించింది, ఇది ఎట్లా జరుగుతుంది నాకు, నేను పురుషుని ఎరగని దాన్నే. జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు మాట్లాడారు, హేరోదు దగ్గరికి వచ్చారు, అయ్యా ఎక్కడా రాజకుమారుడు పుట్టాడు ఎక్కడ అంటే హేరోదుకి కలవరం వచ్చేసింది. హేరోదు చెప్పాడు, చూడండి గ్రంథాలు చూడండి అని మరలా పిలిచి చెప్పాడు, ఇదిగో మీరు ఆ యొక్క స్థలాన్ని ఎక్కడున్నాడో ఆ శిశువుని కనుగొని అది నాకు తెలియపరచండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తా అన్నాడు కపటముతో. ఆ తర్వాత యొక్క దూతలు వీళ్ళు కూడా వెళ్ళారు, పశువుల కాపర్లు, వారు కూడా మాట్లాడుతూ వచ్చారు, ప్రభువుని స్తుతిస్తూ వచ్చారు. అయితే ఎక్కడ కూడా ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి వ్రాయబడినటువంటి ఈ క్రొత్త నిబంధనలో 2 పుస్తకాల్లో వ్రాయబడింది. కొత్త నిబంధనలో ఆయన యొక్క జన్మ విధానం మత్తయి సువార్త, లూకా సువార్త. మార్కు సువార్తలో జన్మం కనబడదు, యోహాను సువార్తలో కూడా జన్మ విధానం మనకి కనిపించదు. కాబట్టి మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఈ యొక్క యోసేపు మాట్లాడినట్లుగా ఎక్కడ కూడా కనబడదు. అయితే యోసేపుకి దేవుని దూత ద్వారా 4 పర్యాయాలు ప్రత్యక్షత కలిగినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనట్లుగా దూత ద్వారా మనం చూడగలుగుతాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అక్కడ మనం చదువుతాం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తాం, దానికి ప్రతిఫలంగా యోసేపు చేసినటువంటిది ఏంటంటే 24వ వచనంలో, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. తన భార్యను చేర్చుకొని. కాబట్టి ఒబీడియన్స్ అనేటటువంటిది మనం చూస్తాం. ఎంత గొప్ప విధేయత అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించు. కాబట్టి యోసేపుకి ఒక 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏంటంటే 3 ప్రత్యామ్నాయాలు. ఒకటి, బహిరంగంగా ఆమె తల్లిదండ్రులకు, ఇతని తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పి ఆమెను అవమానపరిచి విడనాడటం ఒక ప్రత్యామ్నాయం. రెండవ ప్రత్యామ్నాయం ఏంటి అంటే యాజకుని దగ్గరకు తీసుకుని వెళ్ళి అప్పుడున్నటువంటి వారికి ఉన్నటువంటి శాస్త్రాల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారము ఇలా జరిగినప్పుడు ఏమి చేయాలి అంటే రాళ్లతో కొట్టి చంపబడాల. అలా చేయటం ఒకటి. అయితే 3వ ప్రత్యామ్నాయం ఏంటంటే రహస్యముగా అవమానపరచకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ఈ 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ మనమే గనక అయితే మనం ఏం చేస్తాం? ఎన్ని అనుమానాలు కదండి, ఎన్ని అనుమానాలు. కాబట్టి యోసేపు విధేయత చూపించాడు అక్కడ. ఆ సందర్భంలో అతడు రహస్యముగా విడనాడాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అందుకే అక్కడ వ్రాయబడింది చక్కని మాట, నీతిమంతుడై. తనకు తెలిసింది, ఇలా జరిగిందని తెలిసినప్పుడు అతడు ఏం చేశాడంటే రహస్యముగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. రహస్యముగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే ప్రభు దూత ప్రత్యక్షమైంది.
ప్రభు దూత ప్రత్యక్షమై. ఒకవేళ గనక యోసేపే గనక మరియను చేర్చుకోకపోతే ఎంత కళంకం అంటే, ఒకవేళ దైవ కుమారుడు పుట్టినప్పటికీ కూడా కళంకం అనేది అలా మిగిలిపోయి ఉండేది. కానీ దేవుని మాటకు విధేయత చూపించటం ద్వారా యోసేపు అటువంటి స్థితి రాకుండా తాను కాపాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ సమయంలో ఎన్నో మాటలు అని ఉంటారు, ఎన్నో నిందలు వేసి ఉండొచ్చు. అయినప్పటికీ వాటన్నిటినీ ఓర్చుకొని కుమారుణ్ణి కనే అంత వరకు కూడా అతడు విడిచిపెట్టనటువంటి జీవితాన్ని కలిగినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి గొప్ప విధేయత, దేవుని మాటకి గొప్ప విధేయత చూపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నీతిమంతుని యొక్క విధేయత అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నీతిమంతుని యొక్క విధేయత. ప్రభు బైబిల్లో కొన్ని సందర్భాల్లోనే నీతిమంతుడు అని వ్రాయటానికి ఇష్టపడ్డాడు. కొంతమంది వ్యక్తుల విషయంలో నీతిమంతుడు అని వ్రాయటానికి ప్రభు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళ యొక్క దేవుడు ఎందుకు ఇట్లా రాశాడు అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. ఉదాహరణకి మనం చూస్తే గనక లోతు విషయమై మనం చూస్తాం. నీతిమంతుడైన లోతు తన మనస్సు నొప్పించుకొనుచు అనేది మనం చూస్తాం కదా. చాలాసార్లు మనం అలా ఉంటాం, చాలాసార్లు అలా అనిపిస్తుంది కదా. నోవాహును కూడా అనుకుంటాం, ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడు. అబ్బా కదండి, దేవుడు ఎంత గొప్ప దేవుడండి కదండి. ఆయన నీతిమంతుడండి. నీతిమంతుడై ఉండి నీతిమంతులను ఎరిగినటువంటి దేవుడిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా దేవుడు ఈ మరియను యోసేపుని ఎంచుకోవటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, యోసేపు నీతిమంతుడు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ మనం గమనించేది ఏంటంటే, నీతిమంతుని యొక్క విధేయత ఒక లోకరక్షకుణ్ణి, దైవపుత్రుణ్ణి ఈ లోకానికి తీసుకొని రావటానికి కారణమైనట్లుగా మనం చూస్తాం. ఈ లోకానికి తీసుకొని రావటానికి కారణమైనట్లుగా చూస్తాం. అనేక పర్యాయాలు దేవుడు నా జీవితాల ద్వారా ఇటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడతా ఉంటాడు. కానీ అనేక పర్యాయాలు మనం విధేయత లేనటువంటి వారంగా మనం ఉంటాం. ఆ కారణం చేత దేవుడు మన జీవితంలో అట్టి గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడి ఉండకపోవచ్చు. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, మొదటిది మనం భయపడకుండా జీవించాలనేది, రెండవదిగా మనము విధేయత కలిగి జీవించాలనేది. దేవుని మాటకు మనము విధేయత కలిగి జీవించాల. విధేయత లేకపోతే, అందుకే మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తాం, యేసు ప్రభువు కూడా విధేయత నేర్చుకున్నాడు అనేది మనం అక్కడ చూస్తాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, ఈ యొక్క 5వ అధ్యాయములో 8వ వచనం మనం గనక గమనిస్తే, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అనేది వ్రాస్తూ అక్కడ మనం చివరిలో మనం చూస్తాం. చూడండి, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. ఎలా విధేయత అంటే ఎలా అండి? శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. అందుకే రాత్రి ఈ సందర్భాన్ని మేము కొంచెం ఒకసారి అట్లా ఆలోచన చేశాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయములో అంటాడు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక, ఈ మాట చదివితే మనకు అర్థమవుతుంది చాలా చక్కగా. 8వ అధ్యాయములో అంటాడు. చూడండి, మనం చూస్తాం 35వ వచనములో, 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను
ఎడబాపున, మనలను ఎడబాపున. దేని నుండి అండి? దేని నుండి? క్రీస్తు ప్రేమ నుండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపున. ఏమంట అక్కడ చెప్తుంది? అక్కడ ఏం చెప్తున్నాడు? 1 శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము. 7 అంతల అనుభవాన్ని అక్కడ చెప్తున్నాడు. ఇవి వచ్చినప్పుడు నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఇవి గనక మన జీవితాల్లోకి వస్తే మందిరానికి వస్తామా? మందిరానికి వస్తామా? మనకు శ్రమలు కలుగుతున్నాయి. కొద్ది శ్రమలు కలిగితేనే, దేవా ఎక్కడున్నావు నువ్వు, నాకు ఎన్ని శ్రమలు వస్తున్నాయో చూడయ్యా అయ్యా అని కదా. ఒకవేళ యోబుకు కలిగిన శ్రమలు గనక కలిగితే, యోబుకు కలిగిన శ్రమలు గనక కలిగితే కదా. కాబట్టి ఇటువంటి శ్రమలు కలిగినప్పుడు ఈ శ్రమలలో గుండా ఏమంట, ఆయన కుమారుడై ఉండి విధేయత నేర్చుకో. కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే, శ్రమ, బాధ, కష్టము, నష్టము, కరువు, కాటకాలు, ఇవన్నీ ఎందుకు ప్రభు మన జీవితాల్లో అనుమతిస్తాడు అంటే, మొదటిది ఆయన ప్రేమ ఎలాంటిదని తెలుసుకోవటానికి, రెండవదిగా మనము విధేయత నేర్చుకోవటానికి కదా. అనేక పర్యాలు రాత్రి కూడా అనుకున్నాం ఈ ఉదాహరణ. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు కర్రారే బెత్తం తీసుకురారా అంటాడు కదా. ఎందుకు బెత్తం ఎందుకు వాడతాడు చెప్పండి? మనం అంటే కోపమా ఆయనకి? మాస్టర్ గారికి మనం అంటే ఏమన్నా కోపమా కదా? ఏమి లేదు, కోపం లేదు. ఎందుకు బెత్తం అంటే, నువ్వు బాగా చదవాలనే. ఇంట్లో అయినా తల్లిదండ్రులు మనల్ని బెత్తం తీసుకొని కొడతారు, లేదా తిడతారు, కోప్పడతారు. అందుకే రండి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. ఎందుకంటే ఆయన శిక్షించేది తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తే, ఏంటిరా టైం ఎంత అయిందిరా, ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి దొరికిపోతున్నారు కదా. ఇదివరకు ఫోన్లు ఉండవు కాబట్టి ఎక్కడికి వెళ్తే వస్తాడు ఎదురు చూస్తూ ఉంటారు కదా. లేదా ఎవరైనా పంపిస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటాం ఇదివరలో. ఇప్పుడు ఫోన్ చేసి, రే ఎక్కడ్రా, టైం ఎంత అయింది, అర్థమైందా నీకు, ఎందుకున్నావు బయట? ఏంటి అంటే వాళ్ళ మీద ఏదో కోపం కాదు, ప్రేమ ఉంటేనే దండిస్తారు, ప్రేమ ఉంటేనే శిక్షిస్తారు. కానీ చాలామందికి యవన ప్రాయంలో అది అర్థం కాదు. చూసావా, మా నాన్న అంటే, మా అమ్మకి అంటే, మా నాన్నకి నేనంటే ఇష్టమే లేదు, అందుకే పద్దాకను కొడతారు, పద్దాక చదువు కదా. ఎందుకు అంటే ప్రతి తల్లిదండ్రి ఆశించేది ఏంటంటే, నాకంటే నా బిడ్డలు ఉన్నతంగా ఉండాలని. అందుకే శిక్షిస్తారు, అందుకే దండిస్తారు కదా. ఇక్కడ మనం స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు సైతం ఎందుకు శిక్షిస్తాడు అంటే, తాను ప్రేమిస్తూ ఉన్న కారణం చేత. ఆ ప్రేమ నుండి మనం తొలగిపోకుండా ఉండేదాని కొరకే. అందుకే ఆ శ్రమల్లో గుండా ఆయన దైవ కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో మరియను చేర్చుకోవటానికి దేవుని మాటను తృణీకరించలా. దేవుని దూత ప్రత్యక్షమై, యోసేపు ఇది ఏమంది అక్కడ వ్రాయబడింది మాట చూడండి. 20వ వచనం, మొదటి అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం కదా. మత్తయి సువార్త మొదటి అధ్యాయము
కాదు 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఒకవేళ ప్రశ్నించి ఉండొచ్చు, ఎట్ట ధరించిద్దయ్యా నా భార్య దొరికిందా నీకు? ఇంకెవరు దొరకలే నీకు లోకంలో? దొరకలే. నువ్వే నీతిమంతుడు, అందుకే నీ భార్యను నేను ఎంచుకున్నా. కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరు, అనేక పర్యాయాలు మన జీవితాల్లో కొన్ని సంఘటనలు, మనం ఊహించనటువంటి సంఘటనలు జరుగుతాయి. మనం అనుకుంటా, ఎందుకు నాకే ఇది, ఎందుకు నాకే ఇట్లా? అనేక పర్యాయాలు ఇలా అనుకుంటాం, పదే పదే మనం అనుకుంటాం. అయితే దానికి నువ్వే కావాలి కాబట్టి, దానికి నువ్వే కావాలి కాబట్టి నిన్నెంచుకున్నాడు. వేరే ఎవరి చేత అయినా తాను చేయించుకోగలడు. అందుకే రండి చూద్దాం. లూకా సువార్త లేదా ఈ యొక్క మత్తయి సువార్తలోనే చూడండి, మనం గమనిస్తాం. మత్తయి సువార్త మనం గమనిస్తాం. మత్తయి సువార్త ఇక్కడ ఈ అధ్యాయం ఇది కాదు, చూడండి. లూకా సువార్తలో ఒకవేళ యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కి ఆయన ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో పిల్లలు చూసావా ఏం మాట్లాడుతూ ఉన్నారో అంటే, ఆయన అంటాడు, ఒకవేళ ఈ పిల్లలు నోరు మూసినప్పటికీ కూడా ఏమంటాడు, రాళ్ళు అంటాడు. ప్రభువుకి సాధ్యం, దేని ద్వారా ఆయన చేయించుకోగలడు. కానీ నిన్నెంచుకున్నాడు కాబట్టి నీ జీవితంలో వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు కొన్ని శ్రమలు కావచ్చు, కొన్ని బాధలు కావచ్చు, కొన్ని కష్టాలు కావచ్చు, అనేక పర్యాయాలు ఎందుకు వాటిని అనుమతిస్తూ ఉన్నాడంటే, కారణం నువ్వు ఆయన యొక్క ఎంపికలో ఉన్నావు, ఆయన ఉద్దేశంలో ఉన్నావు, ఆయన మనస్సులోనే ఉన్నావు. కాబట్టి ఆయన ప్రేమ నీ మీద బయలుపరచాలన్న ఉద్దేశం కలిగినటువంటి ఆ ఉద్దేశం కారణంగా ప్రభు నిన్ను ఎంచుకున్నాడు. యోసేపు అడిగి ప్రశ్నించవచ్చు, నేనే దొరికినా నీకు, నా భార్యే దొరికిందా అడగొచ్చు. కానీ యోసేపు అలా లేదు. ఏమన్నాడు, విధేయత చూపించాడు. విధేయత చూపించి తన భార్యను విడనాడాలి అనుకున్నటువంటి తన యొక్క ఆలోచనను విరమించుకొని తన భార్యను చేర్చుకొని కుమారుడు కను అంతవరకు పరిశుద్ధంగా తాను జీవించినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ నా జీవితాల్లో అట్టి విధేయత మన జీవితాల్లో కలిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా, లేక ప్రశ్నించే వారంగా మనం ఉంటా ఉన్నామా? ఎలా ఉంది మన జీవితం? రండి, రెండవదిగా కనుక మనం గమనిస్తే ఇదే మత్తయి సువార్తలో రెండవది కనుక మనం గమనిస్తే ఈ యొక్క 13వ వచనం, ఈ యొక్క 2వ అధ్యాయము 13వ వచనం, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ రాజును ఆ శిశువును సంహరింపవలనని ఆయనకు వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళి, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడి వరకు హేరోదు మరణం వరకు అక్కడ ఉంది. రెండవదిగా అనుకోవచ్చు, సరే ప్రభా నువ్వేదో చేర్చుకోమన్నావు, చేర్చుకున్నా, బిడ్డ పుట్టాడుగా అని అనొచ్చు. అనలే. నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు? రాజు దృష్టిలో నేను పట్టడం ఎలా, ఈ బిడ్డను చంపబట్టడం ఎలా? ఒకవేళ ఈ బిడ్డతో పాటు వచ్చిన వాళ్ళు నన్ను కూడా చంపుతారేమో, నాకెందుకు ఇది, నాకొద్దయ్యా నేను వెళ్ళిపోతా అనలా. యోసేపు అనలా. రాత్రికి రాత్రే లేచాడు, ప్రభువు చెప్పినటువంటి విధంగా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళాడు.
విధేయత అండి. దేవుని మాటకు విధేయత. తన జీవితంలో ఏర్పడుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఎక్కడే కానీ తాను ప్రశ్నించలే, ఎక్కడే కానీ తాను ఎదురాడలే. ఒకవేళ శ్రమైన, కష్టమైన, నిందైన, అవమానమైనా సరే తాను భరించటానికి తాను ఇష్టపడ్డాడే తప్ప తాను ఎన్నడే కానీ నోరెత్తి మాట్లాడినట్లు మనం అక్కడ చూడం. కాబట్టి రెండవదిగా ప్రభు చెప్పాడు, ప్రభు దూత ప్రత్యక్షమైనప్పుడు, ఇదిగో ఐగుప్తుకు వెళ్ళు, చంపటానికి హేరోదు యొక్క సైనికులు వెతుకుతా ఉన్నారన్నప్పుడు మరణకరమైన స్థితిలో నుండి శిశువును దాటించటానికి యోసేపు సహాయపడ్డాడు, యోసేపు ఉపయోగపడ్డాడు. యోసేపు యొక్క విధేయత అక్కడ ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే సమయం అయిపోతూ ఉంది కాబట్టి మూడవదిగా నేను చూస్తాను. చూడండి 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. నీవు లేచి, లేదా 19 నుంచి చదివితే బాగుంటుంది. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ జూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడు. కాబట్టి మరలా ప్రభుదూత ప్రత్యక్షమైంది. ఈ యొక్క హేరోదు చనిపోయిన తర్వాత యోసేపుకు ప్రత్యక్షమై తిరిగి మరలా వెళ్ళు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు అంటే, ఎందుకు వచ్చిన కర్మరా బాబు, ఏదో వెళ్ళమన్నావు, ఇక్కడికి వచ్చాను, ప్రశాంతంగా బ్రతుకుతున్నాను కదా, మరలా అక్కడికి వెళ్ళమంటున్నావు కదా. అనేక పర్యాయాలు మనం అలా విసుక్కునే వారంగా ఉంటాం కదా. పెద్ద అయినటువంటి వాళ్ళు మనకేదైనా ఒక మాట చెప్పారనుకోండి, చెప్తే ఏమంటాం, నీకు పనే పాట ఏం లేదా, పద్దాక గదేనా కదా. చాలా పర్యాయాలు మనం విసుక్కుంటాం కదా. కాబట్టి అలాంటి విసుగుదల అనేటటువంటిది విసుగుదల లేనటువంటి విధేయత కదండి. విధేయతలో విసుగుదల లేనటువంటి విధేయత మొదటిది నీతిమంతుని యొక్క విధేయత. రెండవదిగా మనం గమనిస్తే గనక శ్రమలలో విధేయత. మూడవదిగా మనం గమనిస్తే గనక విసుగుదల లేని విధేయత మనం గమనిస్తూ ఉన్నాం. విసుగుదల లేని విధేయత. నాలుగవదిగా రండి చూద్దాం, 22, 23 వచనాలు. అయితే ఆర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ప్రవచనము యొక్క నెరవేర్పు కొరకై చూపిన విధేయత. ప్రవచనము కొరకైన నెరవేర్పు, ప్రవచనము నెరవేర్పు కొరకైన విధేయత మనం అక్కడ చూస్తాము. కాబట్టి యోసేపు ఎక్కడే కానీ మాట్లాడలేదు. ఇక్కడ ఒక చోట ఆయన పేరు ఉచ్చరిస్తుంది. చూడండి, లూకాసు వార్తలో మనం గమనిస్తే గనక లూకాసు వార్త మరియా అంటది. లూకాసు వార్త మనం చూస్తాం. ఆయన లూకాసు వార్త మనం గమనిస్తే 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసి, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని ఆయనతో చెప్పగా కదా. ఏం చేస్తా ఉన్నారు? దుఃఖపడుతూ ఉన్నాడయ్యా, నీ తండ్రి కూడా దుఃఖపడతా ఉన్నాడయ్యా, నువ్వెందుకు అలా చేశావు కదా. అంతేగాని కనపడంగానే తండ్రి ఏం చేయాలా, రే ఎక్కడికి వెళ్ళేవరా నువ్వు అనలా, అస్సలు నోరెత్తలా. మరియే అంది, అయ్యా ఎక్కడున్నావయ్యా, చూడు మీ నాన్న ఎంత దుఃఖపడుతున్నాడు, నేనెంత దుఃఖపడుతున్నావు, ఎందుకు ఇలా చేసావయ్యా కదా.
అంతే తప్ప ఎక్కడ కూడా యోసేపు మాట్లాడినట్టు మనం చూడలేము. కాబట్టి యోసేపులో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే అతడు నీతిపరుడు, రెండవదిగా అతడు విధేయుడు అనేది మనం చూస్తాం. ఏ విధేయత అంటే నీతిమంతుని యొక్క విధేయత, శ్రమలలో విధేయత, మూడవదిగా విసుగుదల లేని విధేయత, నాలుగవదిగా ప్రవచన నెరవేర్పు యొక్క విధేయత అనేది మనం అక్కడ చూస్తాము. అయితే ప్రశ్న ఏంటి అంటే మనమే ఎలా విధేయత కలిగి ఉన్నాము, మన యొక్క విధేయత ఎలా ఉంది ప్రశ్నించుకుందాం.